సార్వత్రిక ఎన్నికలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు మాటల తూటాలతో ఆరోపణలు ప్రచారోపణలు అనేవి ఇప్పుడు దాకా మనం చూసాం. ప్రస్తుతం ఆంధ్రలో పరిస్థితి చూస్తుంటే అంతకు మించి అనేలా ఉంది. వారాహి ప్రకటన ఆ వ్యూహంలో భాగమే. వారాహి వాహనం ఎలా రిజిస్ట్రేషన్ అవుతుందో, ఆంధ్రలో ఎలా అడుగు పెడుతుందో అంటూ వైసీపీ నేతలు వరుసగా కామెంట్స్. అది రిజిస్టర్ అయిపోయిందని తెలుసుకుని తర్వాత నాలుగు ఖర్చుకుని కూర్చున్నారు. వైజాగ్ హోటల్ ఉదంతం నుంచి ఇప్పటంలో ఇల్లు కూల్చివేత, ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో పవన్ ను నిలువరించడం, రాజమండ్రిలో పొత్తుల ప్రకటన, ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ పద్మ వ్యూహంలో వైసీపీ అల్లాడుతుంటే బీజేపీకి రాజమండ్రి ఘటనతో మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు వాళ్ళు పవన్ ని వదులుకోలేక, టీడీపీతో కలవలేక, పవన్ సరిగా అంచనా వేయకపోవటం పైన భవిష్యత్ ప్రణాళికలపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆంధ్రాలో నెలకొన్న వింత రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక కథనం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్షా మీడియా. రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా పరిస్థితులు చూస్తుంటే ఒక్క విషయం అవగతమవుతుంది. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా అరెస్టులు, కేసులు, నిర్బంధాలు, మొన్నటికి మొన్న లోకేష్ పాదయాత్రలో అలజడి, రాళ్ల దాడులు, పాదయాత్ర ఆపడానికి విశ్వ ప్రయత్నాలు, ఆపై చంద్రబాబు నాయుడు సభల్లో గందరగోళం, తోపులాటలు, రాళ్ల దాడులు, మళ్ళా కేసులు, చివరిగా చంద్రబాబు అరెస్ట్, లోకేష్కి నోటీసులు వెరసి యువగళంతో పాటు చంద్రబాబు సభలకు ముగింపు. ఈ షార్ట్ స్టోరీ వింటే ఏమర్థమవుతుంది? ఇప్పుడు జనసేనాని వంతు రానుందా? సేనాని భయపడతారా లేదా భయపెట్టిస్తాడా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా వింతగా, విడ్డూరంగా ఉంది. సెప్టెంబర్ 10న పవన్ కళ్యాణ్ కోనసీమ వారాహి యాత్ర సమయంలోనూ 2000 మంది క్రిమినల్స్ ను దించి 50 మందిని చంపాలని చూశారు. ఇలాంటివి చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అందుకే వెనక్కి తగ్గారని పవన్ అన్నారు. ఇదే తరహాలో విశాఖ వారాహి సభల్లో కూడా పవన్ తనకు ప్రాణహాని ఉందని, తనను చంపమని సఫారీ కూడా ఇచ్చారని వ్యాఖ్యానించడం విశేషం. కానీ అప్పుడు జనసేన బీజేపీ బంధం చాలా దృఢంగా ఉండడంతో ఒక అడుగు సేనాని వైపు వెయ్యాలంటే భయపడింది. ఇది పవన్ పద్మ వ్యూహంలో ఒక చాప్టర్ మాత్రమే. 2000 మంది కిరాయి మోకలు దింపారు. క్రైమ్ చేసేవాళ్ళు. క్రైమ్ ఏంటంటే వాళ్ళు చెప్పడం చాలా బేసిక్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్. అది 50 మందిని చంపేయండి అని మన కోనసీమ వారాహి యాత్ర అప్పుడు జనంలో కలిసిపోయి ఒక 2000 మంది క్రిమినల్స్ని నింపేసి మీరు ఒక 50 మందిని చంపేయాలి. అది వాళ్ళు టార్గెట్ ఇచ్చేసారండి వాళ్ళకి. దీనికి చాలా పై స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అక్కడ చాలా పై దాకితే పైనుంచి ఒత్తిడి వచ్చి మీరు ఇలాంటివి చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటే అప్పటికి వీళ్ళు ఆగల. అప్పటికి మనకి తణుకులో కొంత చేశారు. అక్టోబర్ 3 పెడన సభకు సరిగ్గా ఒకరోజు ముందు పెడనలో గొడవలు సృష్టించాలని లోతుగా పథక రచన చేసి 2000 మంది క్రిమినల్స్ ని రంగంలోకి దించి వాళ్లతో రాళ్ల దాడి చేపించి వారాహి యాత్రలను భగ్నం చేయాలని చూస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చేశారు. మహిళల మిస్సింగ్ దగ్గర నుంచి 62,000 మందికి పైగా పిల్లలు చనిపోయారని, 3,88,000 విద్యార్థులు స్కూల్స్ నుంచి డ్రాప్ అయ్యారని, మరో 3 లక్షల మంది కుటుంబాలు రాష్ట్రం నుంచి వలస వెళ్లిపోయాయని చేసిన వ్యాఖ్యలు వైసీపీకి గట్టిగానే తగిలాయి. కాకపోతే జనసేన బీజేపీ బంధం బీటలు వారుతుంది అన్న వార్తలు గుప్పుమనడంతో పవన్ కు పోలీసులతో నోటీసులు ఇప్పించారు. ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని, కొంతమంది క్రిమినల్స్ని పబ్లిక్ మీటింగ్లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం, గొడవలు చేద్దామని చాలా పగడ్బందీగా వ్యూహం చేశారని తెలుస్తూ ఉంది. వైఎస్ జగన్కి, వైసీపీ నాయకులకి, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర హోంమంత్రికి మా పెడన సభలో గనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏమాత్రం మేము సహించం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్ చేశారంటూ పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. ఇక్కడితో జనసేనాని ఆపగలరా? నోటీసులు అందుకున్న పవన్ ఏం చేశాడు, ఏం మాట్లాడాడు చూద్దాం.
ఇది రూపాయి పావలా ప్రభుత్వం అని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ ఎలా ఎద్దేవా చేశాడో చూడండి. ఈ జగన్ కూడా వైసీపీ వాళ్ళు కూడా రూపాయి పావలా స్ట్రాటజీ ఏంటంటే ఓట్లు వేయించుకోవడానికి రూపాయి పావలా స్ట్రాటజీ. ఈ రూపాయి పావలా ప్రభుత్వం ఇది, రూపాయి పావలా ప్రభుత్వం ఇది. మళ్ళీ మన మీద కేసులు పెడతారేమో అనే భయపడేవాడు రాజకీయాల్లో ఎందుకు వస్తాడు? జగన్ అర్థం చేసుకోవాలి అని పవన్ అన్నారు. మళ్ళీ వాళ్ళు మన మీద కేసులు పెడతారంట, నోరు తెరిస్తే కేసులు పెడతారంట. జగన్కి తెలియదేమో కేసులకు భయపడేవాడు రాజకీయాలకు ఎందుకే వస్తాడు. జగనేమన్నా వాజ్పేయా, లాల్ బహదూర్ శాస్త్రా అంటూ విమర్శిస్తూనే పోలీసులంటే గౌరవం ఉందని, తాను పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని, తనకి పోలీసులు నోటీసులు ఇవ్వడం పైన మండిపడ్డారు పవన్. నీ మీద కేసులు పెట్టుకొని 100 మీద కేసులు పెడతానంటావేంటి? నీ మీద లాల్ బహదూర్ శాస్త్రి అంటాయా నువ్వేమన్నా? అటల్ బిహారీ వాజ్పేయా నువ్వు? మా మీద కేసులు పెడతానంటావేంటి? పొద్దున పోలీస్ శాఖ వాడు నాకు కూర్చోబెట్టి మీరు నిన్న మాట్లాడారంట కదా, దాని మీద మీరు నోటీస్కి మీరు అందజేస్తామంటే నేను ఒకటే చెప్పాను, నాకు వచ్చిన రిపోర్ట్లు నేను చెప్తాను, మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయండి. తెలంగాణ బోర్డర్లో నన్ను ఎందుకు ఆపారు? నేను ఏసీబీ కోర్టు దగ్గరికి వెళ్లి గొడవ చేస్తానని మీకు ఎవరు ఇన్పుట్స్ ఇచ్చారు? ముందు మీరు అది చెప్పండి, తర్వాత నేను చెప్తాను అని ఆవేశంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన తీరు ఆంధ్ర ప్రజల్ని ఆలోచింపచేసింది. నేను ఆ రోజున ఆంధ్రాకి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కర్నూలు నుంచి అరెస్ట్ చేస్తున్నప్పుడు తీసుకొస్తున్నప్పుడు నేను కోర్టుకి వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చారు? మీకు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు నన్ను ఈ ప్రశ్న అడిగితే మేము మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతాం. ఆ రోజున మీరు నా ఫ్లైట్ ల్యాండ్ అవ్వకుండా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేను డైరెక్ట్గా ఏసీబీ కోర్టుకి వెళ్తానన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది ఎవరు? మీకు కృష్ణా జిల్లా ఎస్పీకి ఒకటే చెప్తున్నా, వైసీపీకి కొమ్ము కాయకండి అని పవన్ అన్నారు. దయచేసి ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి మీరు వైసీపీకి కొమ్ము కాయకండి. జగన్ కి ఒకటే చెప్తున్నా, బాంబుల సంస్కృతి ఇక్కడ తీసుకొస్తే నేను మామూలుణ్ణి కాదు అంటూ సేనాని మాస్ వార్నింగ్ ఇచ్చాడు. దాడుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి మీరు బెదిరిస్తే జగన్కి నేను ఒకటే చెప్తాను, నేను మామూలు వ్యక్తిని కాదు, గుర్తుపెట్టుకొచ్చాక. కిరాయి హంతకుల్ని, డికాయిడ్లను, రౌడీలను తీసుకొస్తే తొక్కి తాట తీస్తా జగన్ అంటూ ఓర మాస్ వార్నింగ్ ఇచ్చాడు పవన్. మీరు గుండాలని కానీ, రాళ్ళు ఇసిరే వాళ్ళని కానీ, కిరాయి హంతకుల్ని కానీ తీసుకొస్తే నువ్వు పొలిటికల్ లీడర్స్తో గొడవ పెట్టుకుంటే గొడవ వేరు ఉంటుంది, వర్గపోరు ఉంటుంది. మాలాంటి దేశభక్తులతో పోరాటం పెట్టుకుంటే తిరుగుబాటు ఉంటుంది. తొక్కి నాట తీస్తాం, గుర్తుపెట్టుకు, తొక్కి నార తీస్తాం. నేను ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగన్ పాలిటిక్స్ లో కూడా లేడు. జగన్ ఎగ్జామ్స్ లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం గురించి ఆలోచించాను. పులివెందులలో ఎస్ఐ మీద దాడి చేసినప్పుడు నేను భగత్ సింగ్ గురించి ఆలోచించా అంటూ జగన్ మీద వేసిన సెటైర్లు ప్రజల్లో చొచ్చుకుపోయాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జగన్ నేను అప్పుడున్న పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో కూడా లేవు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఎంపీ కూడా కాదు అప్పటికి. నువ్వు ఎగ్జామ్స్లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం కోసం ఆలోచించాను. నువ్వు పులివెందుల్లో ఎస్ఐ మీద దాడి చేసినప్పుడు నేను భగత్ సింగ్ గురించి ఆలోచిస్తున్నాను, తప్పు చేసే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తున్నాను. మీ నాయకుల కోసం మేము, మా కోసం మీరు కలిసికట్టుగా వైసీపీని తరిమేద్దామని తెలుగుదేశం నేతలకు పవన్ ఇచ్చిన పిలుపు ఆంధ్రులతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఆలోచింపచేసేలా ఉంది. మీ నాయకుల కోసం మీరు, మీ కార్యకర్తల కోసం మా కార్యకర్తలు, ఒకరి కోసం ఒకరు అందరం సమిష్టిగా పోరాటం చేసి వైసీపీని తరిమేద్దాం. రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర వరకు ఒకటే మాట, ఒకటే బాట. జనసేన, తెలుగుదేశం రెండు కలిసి వైసీపీని కాల రాసేస్తాయి. మేం గెలిచిన రోజున దమ్ముంటే మీ ఇళ్లలో, మీ ఆఫీసులో మీరు ఉండండి, మేమేంటో చూపిస్తాం అంటూ పవన్ ముదినేపల్లిలో వైసీపీ నాయకులకు సవాల్ విసిరాడు. మేము గెలిచిన రోజున మీకు దమ్ముంటే మీ ఇళ్లలో, మీ ఆఫీసులో మీరు ఉండండి, మేము చూపిస్తాం మేమేంటో. నేనేం మర్చిపోలా, కైకలూరు నియోజకవర్గంలో మా జన సైనికుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేశారో మాకు బాగా తెలుసు. ఎమ్మెల్యే అతని కొడుక్కి కైకలూరు పోలీస్ స్టేషన్ లో లైవ్ షో నిర్వహించి వాళ్ళని పంచాయతీలో కూర్చోబెడతామని పవన్ ఆవేశంగా స్థానిక ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చాడు. ఇదే పోలీస్ స్టేషన్ లో జనసేన, టీడీపీ వస్తే ఇదే పోలీస్ స్టేషన్ లో మీకు పెడతాం, పంచాయతీలు పెట్టిస్తాం బలంగా.
లైవ్ షో పెట్టిస్తాం ఫేస్బుక్లో మీ మీద. ఆంధ్రప్రదేశ్కు రూల్ ఆఫ్ లా తీసుకొస్తాం. ఏ పోలీసులు అయితే ఇబ్బంది పెట్టారో అదే పోలీసులతో మక్కెలిరగ కొట్టిస్తాం అంటూ ఊర మాస్ వార్నింగ్ ఇచ్చాడు పవన్. ఆంధ్రప్రదేశ్కి రూల్ ఆఫ్ లా. మీరు ఏ పోలీసులైతే ఇబ్బంది పెట్టారో అదే పోలీసుల చేత మీకు మక్కెలు ఇరగొట్టేలా మేము చేయిస్తాం మీకు. ఇంటర్ సర్టిఫికెట్ ప్రింట్స్ చేయలేకపోయారు. ప్రింటర్ వాళ్లతో బేరాలు కుదరలేదా? డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ లైసెన్సులు ఎందుకు ప్రింట్ చేయలేకపోతున్నారు? డబ్బులు ఎందుకు లేవు? దీనికి జగన్ సమాధానం చెప్పాలని, మన ఆస్తి ఒరిజినల్ పేపర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంచుకోవాలని పవన్ జగన్ను వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంటర్మీడియట్కి అసలు సర్టిఫికేట్స్ ఇవ్వలేకపోతా ఉన్నావు. నువ్వు కూర్చోబెట్టి నువ్వు రేపొద్దున వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఒరిజినల్స్ ఇవ్వాలంటే ఈ రోజుకి నువ్వు ఇవ్వలేకపోయావు. సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్లు ఇవ్వలేకపోయావు. సమస్య ఏంటి? ప్రింటర్ దగ్గర డబ్బులు రావట్లేదా? పైకం కుదరట్లేదా? షేర్ కుదరట్లేదా? ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర. దీనికి కూడా ఈ దరిద్రమేనా మీరు? దీనికి కూడా ఈ నీచానికి పడిగొట్టారా మీరు? వీళ్ళు ఇంటర్ సర్టిఫికేట్లు ఇవ్వలేరు, వెహికల్ రిజిస్టర్ చేసుకుంటే ఆర్సీ బుక్లు ఇవ్వలేరు. భవిష్యత్తులో మన ఆస్తుల దస్తావేజులు మన దగ్గర ఉండవు. మీ ఆస్తి మీది కాదు, మీ ఆస్తి వైఎస్ జగన్ది, మీ ఆస్తి వైసీపీది. నేను సరదాగా చెప్పట్లా. మనమంట భవిష్యత్తులో మనం ఆస్తి కొంటే పసుపు కుంకుమలకి మన బిడ్డలకి ఇవ్వడానికి మన దగ్గర ఉన్న దస్తావేజులు వైఎస్ జగన్ దగ్గర ఉంటాయంట. ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలు మీకేంటే సంబంధం? మా ఆస్తులు అవి, మా పేపర్లు, మా సొంతం, అది మా హక్కు. అది నీ దగ్గర ఉంటానంటావేంటవి? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాం. కైకలూరు ఎమ్మెల్యే ఆయన కొడుకు కొమ్ములు ఇరగకొడతామంటూ పవన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ తో కైకలూరు సభా ప్రాంగణం ప్రజల కేరింతలతో మారుమ్రోగిపోయింది. వైసీపీ ఎమ్మెల్యే, మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు పోరాటం చేసిన వాడిని, ఎదురొట్టు నిలిచిన వాడిని. నువ్వెంత, నీ బతుకెంత? వైసీపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, మీరు కనుక అడ్డగోలుగా దాడులు, పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పనులు, వీటన్నిటికీ సమాధానం చెప్తాం. రేపు పొద్దు నుంచి మీరు ప్రెస్సుల్లో ఏం మాట్లాడుకుంటారో, ఏం వాక్కుంటారో వాక్కోండి. భవిష్యత్తులో ప్రభుత్వం మారిన రోజున మీకు ఉంటుంది కదా, మీకు మొత్తం కొల్లేరు మొత్తం తిప్పిస్తాం మేము, పాదనడకని తిప్పిస్తాం మిమ్మల్ని. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో నిర్వహించిన వైసీపీ సదస్సులో ఎన్నికలు మార్చి, ఏప్రిల్లో జరుగుతాయని చెప్పడంతో ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. సదస్సుకు హాజరైన వైసీపీ ప్రతినిధులకు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలే నాకు పొత్తు అంటూ ప్రచారానికి తెర తీస్తూ షెడ్యూల్ ప్రకటించారు. అయితే జనసేన విషయంలో వైసీపీ పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టే అంటున్నారు విశ్లేషకులు. ఎన్డీఏలోనే జనసేన ఉంటుందని పవన్ ప్రకటించడంతో వైసీపీకి మింగుడు పడ్డం లేదు. బీజేపీ మద్దతు వైసీపీకి ఉంటుందని భావిస్తున్న తరుణంలో పవన్ ప్రకటనతో దిక్కుతోచడం లేదు. ఏది ఏమైనా వైసీపీకి పవన్ కంట్లో నలుసులా తయారయ్యాడు అనడంలో సందేహం లేదంటున్నారు రాజకీయ మేధావులు. వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో, పవన్ పద్మ వ్యూహంలో నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.